తెలంగాణలో నేడు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. మహబూబ్ నగర్, మెదక్, మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. మహబూబ్ నగర్ నుండి డీకే అరుణ, మెదక్ అభ్యర్థిగా రఘునందన్ రావు, మల్కాజ్గిరి నుండి ఈటెల రాజేందర్ నామినేషన్లు వేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. తరంగిణి ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ తెలంగాణలో ప్రారంభం కానుంది. ఈ రోజు నుంచి కూడా 25వ తేదీ వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు అభ్యర్థులు ఈరోజు ముగ్గురు అభ్యర్థులు తమ యొక్క నామినేషన్లను దాఖలు చేయనున్నారు. మహబూబ్ నగర్, అదేవిధంగా మెదక్, అదేవిధంగా మల్కాజ్గిరి ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఈరోజు 11 గంటల తర్వాత నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ముఖ్యంగా ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియకు కేంద్రం నుంచి ముఖ్యంగా అధిష్టానం నుంచి కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మంత్రులు కూడా, బీజేపీ పెద్దలు కూడా కొంతమంది హాజరు కాబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు జరిగే ఏదైతే నామినేషన్ ప్రక్రియ ఉందో ఈటెల రాజేందర్ విషయానికి వచ్చినట్టయితే మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ కొద్దిసేపటి క్రితమే తన అనుచరులతో, కార్యకర్తలతో బైక్ ర్యాలీగా కలెక్టరేట్ కార్యాలయానికి కూడా బయలుదేరి వెళ్ళడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే ఆయన నామినేషన్ కార్యక్రమాన్ని కూడా అక్కడ ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక మల్కాజ్గిరి విషయానికి వచ్చినట్టయితే మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్తో పాటు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా ఈ యొక్క నామినేషన్ ప్రక్రియలో పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. డీకే అరుణకు మద్దతుగా ఈరోజు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ డీకే అరుణతో పాటు అక్కడ నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతా ఉన్నారు. ఇక మెదక్ విషయానికి వచ్చినట్టయితే మెదక్ నుంచి బరిలో రఘునందన్ రావు ఉన్నారు. సో రఘునందన్ రావుతో పాటు అక్కడ నామినేషన్ కార్యక్రమంలో ముఖ్యంగా గోవా సీఎం ప్రమోద్ సావంత్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ యొక్క మెదక్ రఘునందన్ రావు నామినేషన్ ప్రక్రియలో ఆయన పాల్గొనబోతా ఉన్నారు. మొత్తానికి మనం చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, అదేవిధంగా బీజేపీ పెద్దలు కావచ్చు, ఈ యొక్క నామినేషన్ ప్రక్రియలో బీజేపీ అధిష్టానం నుంచి ఎవరైతే రాబోతా ఉన్నారో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఇక్కడ క్యాడర్కి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ శ్రేణులకు కావచ్చు ఒక ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కేంద్రంలో రాబోయేది మరోసారి బీజేపీ ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ సీట్లు, వీలైనన్ని ఎక్కువ సీట్లు తెలంగాణ నుంచి గెలుచుకోవడానికి బీజేపీ దీనికి సంబంధించే ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. దానికి సంబంధించే టికెట్ల కేటాయింపు కావచ్చు, అదేవిధంగా ప్రచారం ఏ విధంగా ఉండాలి, దీనికి సంబంధించి ఇప్పటికే పలు కీలకమైన నిర్ణయాలను కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులు కావచ్చు, అదేవిధంగా బీజేపీ పెద్దలు కావచ్చు రాష్ట్రానికి రాబోతూ ఉన్నారు. ఇక మనం చూసుకున్నట్టయితే రేపు కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. రేపు సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా ఖమ్మం నుంచి వినోద్ రావు, వీళ్ళిద్దరు కూడా రేపు నామినేషన్లు దాఖలు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా రేపటి నామినేషన్లకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కాబోతా ఉన్నారు సికింద్రాబాద్లో. అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ ఢిల్లీ నుంచి ఈరోజు ప్రత్యేక విమానంలో ఈరోజు హైదరాబాద్కు రానున్నారు. రేపు కిషన్ రెడ్డి నామినేషన్ ప్రక్రియలో ఆయన పాల్గొనబోతా ఉన్నారు. ఇక 22వ తేదీ విషయానికి వచ్చినట్టయితే చేవెళ్ళ అభ్యర్థిగా ఉన్నటువంటి కొండా విశ్వేశ్వర్ రెడ్డి 22వ తేదీన నామినేషన్ వేయబోతా ఉన్నారు. అదేవిధంగా ఆయనతో పాటు నల్లగొండ నుంచి ఇక్కడ సైదిరెడ్డి కూడా 22వ తేదీన నామినేషన్ వేయబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రానున్నారు. అదేవిధంగా జహీరాబాద్ నుంచి బీజేపీ నుంచి బరిలో ఉన్నటువంటి బీబీ పాటిల్ ఆయన కూడా 22వ తేదీన తన యొక్క నామినేషన్ను దాఖలు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క జహీరాబాద్కు నామినేషన్ వేయడానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరు కాబోతా ఉన్నారు. అదేవిధంగా ఇక సీతారాం నాయక్ మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి సీతారాం నాయక్ నామినేషన్కు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హాజరు కాబోతా ఉన్నారు. ఇక 23వ తేదీ విషయానికి వచ్చినట్టయితే 23వ తేదీన 23వ తేదీన భువనగిరి నియోజకవర్గంలో బూర నరసయ్య గౌడ్ నామినేషన్ వేయనున్నారు. ఆయన నామినేషన్కు కేంద్ర ప్రభుత్వం నుంచి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధిష్టాన పెద్దలు కూడా రాబోతా ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. 24వ తేదీన పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. 24వ తేదీన గోమాస శ్రీనివాస్, అదేవిధంగా వరంగల్ నుంచి అరూరు రమేష్ కూడా తమ యొక్క నామినేషన్లను దాఖలు చేయబోతా ఉన్నారు. అరూరు రమేష్ నామినేషన్కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వస్తారని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి మాధవీలత నామినేషన్కు అనురాగ్ ఠాగూర్ కేంద్ర మంత్రి రాబోతా ఉన్నారు. 25వ తేదీన కరీంనగర్లో బండి సంజయ్ నామినేషన్ వేయబోతా ఉన్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, అదేవిధంగా నాగర్ కర్నూలు నుంచి భరత్, వీళ్ళిద్దరు కూడా 25వ తేదీన తమ యొక్క నామినేషన్లను దాఖలు చేయబోతా ఉన్నారు.
ముఖ్యంగా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, అదేవిధంగా కిషన్ రెడ్డి ఈ యొక్క 25వ తేదీ బండి సంజయ్, అదేవిధంగా భరత్ ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియకు హాజరు కాబోతా ఉన్నారు. అదేవిధంగా ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి నామినేషన్ 25వ తేదీన దాఖలు చేయబోతా ఉన్నారు. ఇట్లా బీజేపీకి సంబంధించి పలు కీలక నేతలు ఎవరైతే 17 మంది అభ్యర్థులు ఉన్నారో ఈ యొక్క 25వ తేదీ వరకు కూడా వాళ్ళు ఏ రోజు ఎవరెవరు నామినేషన్లు వేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే చాలామంది మంచి రోజు కూడా వాళ్ళకి పేర్లకు ఏ రోజైతే అంటే వాళ్ళకు అనువుగా ఉంటుంది అని చెప్పేసి కూడా మంచి రోజు చూసుకుని తమ యొక్క నామినేషన్ల ముహూర్తాన్ని అయితే ఫిక్స్ చేసుకోవడం జరిగింది. మొత్తానికి ఈసారి బీజేపీ అయితే భావిస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో డబుల్ డిజిట్ స్థానాలు సాధించాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రచారాన్ని కావచ్చు, ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ నుంచి మొదలుకొంటే ప్రచారం, అదేవిధంగా ఇవన్నీ ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెద్దలు, ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఆయన కన్సర్న్లో ఈ యొక్క ప్రచారం కూడా కొనసాగబోతా ఉంది అని చెప్పేసి కూడా పార్టీ పెద్దలు చెప్తా ఉన్నారు. కేంద్రం నుంచి కూడా ముఖ్యంగా బీజేపీ కేంద్ర అధిష్టానం నుంచి వెళ్ళి ముఖ్యంగా ఈ యొక్క ప్రచారం కావచ్చు, అదేవిధంగా ఏ విధంగా ప్రచారం చేయాలి ప్రజల్లోకి, సో ఎట్లాంటి అంటే వ్యూహాలతో ముందుకెళ్లాలని చెప్పేసి కూడా సో అధిష్టాన పెద్దలు కూడా రాష్ట్ర నేతలకు ఎప్పటికప్పుడు సూచనలు కూడా చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. తరంగిణి. ఓకే, రైట్, థ్యాంక్ యూ రాజు.